నా చాణక్య ఫస్ట్ బర్త్డేని ఇంట్లోనే చాలా సింపుల్గా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసాము. వాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. సో దట్ మేము హడావిడి చేయాలనుకోలేదన్నమాట. ఇప్పుడున్నట్టుగా వాడికి ఆటిజం వస్తుందని, వాడు ఈ స్పెక్ట్రమ్లోకి వచ్చేస్తాడని అసలు అప్పుడు మేము గెస్ కూడా చేయలేదు. ఫుడ్ ఎలర్జీ ఇదంతా ఉండేది, దాన్ని మేనేజ్ చేద్దాం తగ్గిద్దామని అనుకునే వాళ్ళం. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ నేను కలిసి చాణక్య చేత కేక్ కట్ చేస్తున్నాము. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఆ కేక్ నేను ఫ్రూట్స్తో ప్రిపేర్ చేశానండి. చాణక్యకి ఫుడ్ ఎలర్జీ ఉండడం వల్ల వాడు బేకరీ ఐటమ్స్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఏమీ తినకూడదు. సో దట్ నా కొడుకు బర్త్డే కోసం వాడు కూడా కేక్ కట్ చేయాలని చెప్పి, వచ్చిన వాళ్ళకు కూడా వాడు తినేదే పెట్టాలని చెప్పి నేను ఇలా ఫ్రూట్స్తో కేక్ ప్రిపేర్ చేశాను. సర్ప్రైజ్ అయిపోయారండి, ఇది కేకేనా, ఎవరు ప్రిపేర్ చేశారు అని చెప్పి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కేక్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. దాని తర్వాత అందరిలాగే వాడు కూడా కేక్ తిని, వాడికి కూడా అమ్మ నాన్న కలిసి నా కోసం ఎంత చక్కగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారని వాడు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ వచ్చేంత వరకు వాడి చేత కేక్ కట్ చేయించకూడదని నేను డిసైడ్ అయ్యాను. గైస్ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్ విత్